విజయవాడలో రాజకీయం కాకరేపుతోంది. తెలుగుదేశం పార్టీకి స్థానిక ఎంపీ కేశినేని నాని రాజీనామా చేశారు. అలాగే ఆయన కుమార్తె కేశినేని శ్వేత పార్టీతో పాటు డివిజన్ కార్పొరేటర్ పదవికి సైతం రాజీనామా చేశారు. దీంతో విజయవాడ నుంచి బరిలో దిగనున్న టీడీపీ అభ్యర్థి ఎవరు? కేశినేని నాని సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నానేనా అన్న ఓ ప్రశ్న అయితే పొలిటికల్ సర్కిల్లో ఉత్పన్నమవుతోంది. ఓవేళ రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ కేశినేని చిన్నాకిస్తే కేశినేని నానితో పాటు ఆయనతోనే ఉన్న పలు వర్గాలు సైతం పార్టీకి దాదాపుగా దూరమవుతాయన్న ఓ చర్చైతే సదరు సర్కిల్లో వైరల్ అవుతోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి వెళ్తున్నాయి. ఈ రెండు పార్టీలతో కలిసి వెళ్లే ఆలోచనలో బీజేపీ ఉందన్న ఓ ప్రచారం అయితే నడుస్తోంది. అలాంటి వేళ మధ్య మార్గంగా బీజేపీ నేతగా ఉన్న సుజనా చౌదరిని విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపితే ఆయన గెలుపు నల్లేరు మీద నడకయ్యే అవకాశాలు ఉన్నాయని సదరు సర్కిల్లో ఓ చర్చ అయితే వాడి వేడిగా జరుగుతోంది. అదికాక సుజనా చౌదరి అసలు పేరు ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి. ఆయన స్వస్థలం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కంచికచర్ల. ఈ ఊరు విజయవాడ లోక్సభ పరిధిలోకి వస్తుందన్న విషయం తెలిసిందే. అదీకాక టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ సుజనా చౌదరి ఆంతరంగిక స్నేహితుడు కూడా. ఇక గత లోక్సభ ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా గెలుస్తున్న కేశినేని నాని గత కొంతకాలంగా ఆ పార్టీకి అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఇంకా సోదాహరణగా వివరించాలి అంటే 2022లో ఒంగోలు వేదికగా జరిగిన పసుపు పార్టీ పండుగ మహానాడుకు, 2023లో రాజమహేంద్రవరం వేదికగా జరిగిన మహానాడుకు కేశినేని నాని హాజరు కాలేదని, ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రల్లో ఆయన పాల్గొనలేదని, అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలకు సైతం కేశినేని నాని సాధ్యమైనంత దూరంగానే ఉన్నారని పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. అలాగే గత ఎన్నికల్లో అధికార జగన్ పార్టీ కైవసం చేసుకున్న తన లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కేశినేని నాని తరచూ పర్యటిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలపై కేశినేని నాని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారన్న ఓ ప్రచారం అయితే ఇప్పటికే సదరు సర్కిల్లో నడుస్తోంది. ఇంకోవైపు కేశినేని నాని ఆయన కుమార్తె శ్వేత సాధ్యమైనంత త్వరలో జగన్ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున విజయవాడ నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగనున్నారన్న ఓ ప్రచారం అయితే వాడి వేడిగా నడుస్తోంది. అదీకాక విజయవాడ నుంచి ఫ్యాన్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సరైన అభ్యర్థి కోసం ఆ పార్టీ గత కొంతకాలంగా అన్వేషణ చేస్తుంది. ఆ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా కేశినేని నానిని బరిలో దింపే అవకాశాలున్నాయి. ఇంకోవైపు న్యూఢిల్లీ వెళ్లాలంటే ఒక విమానం కాకుంటే మరో విమానంలో వెళ్లాలంటూ కేశినేని నాని వ్యాఖ్యలు పార్టీ మారే ఉద్దేశంతోనే చేశారన్న ఓ చర్చ సైతం పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో విజయవాడ లోక్సభ స్థానం నుంచి బరిలో దిగే ఏ పార్టీ అభ్యర్థిని విజయలక్ష్మి వరిస్తుందోనని ఆ నియోజకవర్గ ప్రజలు దృష్టి సారిస్తున్నారన్న ఓ ప్రచారం సైతం పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది.